హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నా. మేము 2009 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము డెంటిస్ట్రీలో. అయితే మోస్ట్ ఫెయిల్యూర్ కేసెస్ అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, అంటే బ్రేసెస్ వేయించుకొని మాల్ అలైన్మెంట్ ఉండే, అంటే ఎలా ఇష్టం వచ్చినట్టున్న టీత్ని స్ట్రైట్ చేయించుకుంటారు చూడండి, వాటిని ఏమంటారు అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న కేసెస్ చాలా మందికి, అంటే 100లో 70 మందికి ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే డాక్టర్ వలన, లేదంటే పేషెంట్ వలన, లేకపోతే పరిస్థితుల వలన అనేది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి, అయ్యో ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే మొత్తం ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి కంప్లీట్ డెంటిస్ట్రీకి ఏమంటారు ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది బ్రేసెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ప్రాపర్ బ్రేసెస్ సెలెక్ట్ చేసుకోకుండా ఏదైతే తక్కువ ఖర్చుతో కూడుకుంటుందో ఆ తక్కువ ఖర్చుతో కూడుకున్న బ్రేసెస్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది నెంబర్ 1 మిస్టేక్. నెంబర్ 2, డాక్టర్ కేసును బట్టి ఏ బ్రేసెస్ బాగుంటుందో చెప్పకపోవడం డాక్టర్ మిస్టేక్. నెంబర్ 3, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇష్టం వచ్చిన ఫోర్సెస్ యూజ్ చేయడము, మెనీ ఇంప్లాంట్స్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలియకపోవడము, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ట్రీట్మెంట్ అనేది చేయడం వల్ల మనము ఈ యొక్క డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే జరుగుతుంది.